అయిపోయిందండి. ఇంకా మీకు చూడి మేము ఇట్లా పెట్టినాను నేను, అంతే అయిపోయింది. ఇది చూడండి. రండి తిందాము. హాయ్ ఫ్రెండ్స్. ఏం నీకేం ఎట్లా కనపడుతున్నారు? బాగున్నావులే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే కోరుకోండి. ఈరోజు ఎగ్ బిర్యానీ చూపిస్తున్నాను. పలావ్కి కానీ బిర్యానీకి కానీ రైస్ ఒక 20 minutes నానబెట్టుకుంటే బాగా వస్తుంది. అందుకోసమే రైస్ వాష్ చేసి ఇప్పుడు నానబెడుతున్నా. సో గుడ్లను ఇట్లా ఉడికించుకోవాలన్నమాట. సో మసాలాలు రెడీ చేసుకోవడానికి పుదీనా, అల్లము, ఎర్రగడ్డలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు నీట్గా తరుక్కొని పెట్టుకుందాం. ఇది చూడండి, అల్లం మటుకు ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెమే వేస్తాను. ఇది పుదీనా కొద్దిగా వేసుకోండి, మసాలాకి బాగుంటుంది టేస్ట్. ఇది వచ్చి కొత్తిమీర, ఇది కొంచెము కరివేపాకు. ఇప్పుడు వచ్చి ఒక 3 పచ్చిమిర్చి, తెల్లవాయలు చూడండి, కొంచెం ఒక 2 గడ్డలు చిన్నవి ఇవి. ఇది మిర్చి పొడి ఒక 2 స్పూన్లు. మీరు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇది వచ్చి గరం మసాలా, ఉరికే కొంచెము ఒక 1/2 స్పూన్ అంతే. ఇది జీలకర్ర మిరియాల పొడి, ఇది అంతే, ఊరికే కొంచెమే. ఇది జీలకర్ర పొడి. అది మిరియాల పొడి అన్నా లేరా, ఇది ధనియాల పొడి. ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెమే అంతే. ఇంకా ఇవన్నీ మసాలా మిక్సీ పడతాను నేను. గసాలు చూడండి ఎన్ని వేసుకుంటాను, అద్దా ఇన్ని, 1 స్పూను గసాలు మాత్రం మర్చిపోద్దండి, అంతే. ఇవి మాత్రమే నేను గాడిస్తాను. కొంచెం వాటర్ వేసుకోండి. బాగా మెత్తగా ఆడాల. ఇంట్లోకి సగం నూనె వేస్తున్నాను, మళ్ళీ ఎగ్గు ఇది చేస్తా కదా, అప్పుడు దానికి వాడతాను. ఇప్పుడు కొంచెమే వేస్తాను అంతే. కొద్దిగా నెయ్యి చాలు. గిన్నెలు ఉన్నాయి కదా, స్టీల్ గిన్నెలు, ఆడ ఏం కాదులే అదేం. ఒకటి బిర్యానీ ఆకు, జాపత్రి కొంచెము, రాతి పువ్వు కొంచెము, లవంగాలు ఒక 2, చెక్క ఒకటి, ఇది స్టార్ పువ్వు ఒకటి, నల్ల యాలక్క ఒకటి, అంతే అంతే. ఇప్పుడు దీంట్లోకి 1/2 టమోటా వేస్తాను, 1/2 ఉల్లిపాయ, 1/2 మిర్చి. అవి మళ్ళీ నేను ఎగ్గులోకి వేసుకుంటాను. దీంట్లో వచ్చి చూడండి కరివేపాకు, కొంచెం మెంతి కూర వేసుకోండి బాగుంటుంది, మెంతాకు, పుదీనా కొంచెం, సాల్ట్ మళ్ళీ కూరలో వేస్తాను, అందుకే దీంట్లో కొంచెమే వేసిన. పసుపు కొంచెం, గుడ్లు ఒలిచి పెట్టండి.
మసాలా మీకు చూపించి ఆడిచ్చిన కదా, ఆ మసాలా వేస్తాను. ఇది రైస్కి, ఇది కొంచెం ఎగ్గుకి, దీంట్లో కొంచెం వేసిన పెరుగు వేసుకోండి, బాగా టేస్ట్ ఉంటుంది. నేను ఇంట్లో పేరేసిన పెరుగు ఇది, అంతా చాలు. దాంట్లో మీగడ ఉండేది కదా వేస్తాను. ఎగ్గు ఉడకబెట్టేటప్పుడు మనము ఎర్రగడ్డలు కోస్తాం కదా, ఆ తుప్పు అంతా ఎత్తి పెట్టుకొని గుడ్లు ఉడకబెట్టినప్పుడు అంత సాల్ట్, అంత ఎర్రగడ్డ తుప్పు వేస్తే నీట్గా వచ్చేస్తాయి బాగా ఒలిస్తే. చూడండి మసాలా బాగా వేగింది, ఫుల్ కలర్ వచ్చింది, ఇట్లా రావాలా. టమోటా ఏం కనపడకూడదు. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటాను. మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటే ఆ గ్లాస్తోనే కొలుసుకోండి. ఇదో 1 2 3 4 కొంచెం వేస్తాను అంతే, 4 కొంచెం. గరువన్నీ వేద్దాం, చాలు. ఎసురు మరిగేటప్పుడు అన్ని రైస్ వేసేస్తాను. ఇంకా ఎగ్గు అయిపోయినాయమ్మా. ఎగ్గు కర్రీకి పెడతాను. ఇట్లా కాట్లు వేస్తాను నేను, ఇట్లా. ఏమి నువ్వు కాటరాజా? ఇట్లా వేస్తే కారము అంత మసాలా పోతుంది నీ దగ్గరికి. మీరు ఎగ్ అన్నీ కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్లో పసుపు వేసి కలర్ వచ్చేకి పైన లేరు వస్తుంది, అట్లా వేయించుకుంటారు. అట్లా వేయించుకోకుండా మన మసాలా అంతా ఇది వేగినాక వేస్తే బాగా స్మూత్గా బాగుంటాయి తినేకి. మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి. కొంతమందికి రోస్ట్ ఇష్టం, కొంతమంది. నేనైతే మసాలాలోకి వేస్తాను. ఎక్కువేమేలా, కొంచెం జాపత్రి, 1 స్టార్, హాఫ్ కూడా లేదు, 1/4 భాగం స్టార్ అంతే. ఆ కొంచెం ఇంకేమొద్దు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెము పుదీనా, అంతే. దాంట్లో ఉంటుంది చూడమ్మా, స్టాండ్లో లోపల ఇది వేస్తుంది, ఇది అయిపోతుందేమో. నువ్వు వేసుకోలేదు. ఉప్పు ఒక గుడ్డ పెట్టుకోవాల. అది ఉండు, ఒక గ్లాస్తో కొంచెం నీళ్ళు తీస్తాను. ఇది నీళ్ళు పడినా కూడా దానికి ఇది మళ్ళీ అయినా వేసుకోవచ్చు మనం. బయట ఉన్నాయి మనం. ఏమొద్దులే. అదే అప్పుడు మసాలా ఆడిచ్చినా కదా, దాంట్లోకి ఆఫ్ వేసిన, ఇప్పుడు దీంట్లోకి ఎగ్గులోకి వేస్తాను. కొంచెం వాటర్ వేసుకోండి అంతే. ఇప్పుడు ఎగ్ వేస్తున్నాను.
చూస్తాం ఇప్పుడు. ముక్కాలు బాగా అయిపోయింది. ఇప్పుడు చూడి, ఇది ఉంది కదా, ఇది చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వేసేయండి. ఇప్పుడు కలపండి. ఇప్పుడు రైస్తో పాటు కూడా అది ఎగ్ అంతా బాగా ఇదవుతుంది. బాగా కలిసింది కదా. ఇప్పుడు మొత్తం బాగా ఇట్లంతా లెవెల్గా అనేసి ఇంకా సిమ్లో పెట్టేసేయండి. ఇంకా అదే అవుతుంది. పెరుగు పచ్చడికి ఇది అయిపోయింది కదా మన ఇద్దరికి. చటా వస్తే చటా మిర్చి, కొత్తిమీర అన్నీ ఇట్లా మిక్స్ చేయండి. ఇట్లా మిక్స్ చేసి వేయండి. దాంట్లో వేస్తే కలసదు. ఇట్లా చేయాల, అప్పుడు విడిపోతాయి. దానికంతా బాగా పడుతుంది కొత్తిమీర. అంత చూడు ఎంత బాగుంది. ఇప్పుడు వేసేయాల. చూడు అట్లా పిసికి వేస్తే చూడు ఇట్లా కలిసిపోతుంది బాగా. కొంచెం వాటర్ వేసుకోండి, మరి గట్టిగా లేకుండా. అంతే చాలు. ఊరికే కొంచెం అయిపోయిందంటే ఇంకా మీకు చూడి, మేము ఇట్లా పెట్టినాను నేను. మీరు ఇంకా బాగా ఇంకా ఇట్లా పొడి 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 రాళ్ళంటే 1కి 1.5 వేసుకోండి. అంతే అయిపోయింది. ఇది చూడండి. ఏం కాదు. రండి తిందాం. లంచ్. వాడు పెరుగు పచ్చడి తినడు. ఇంకా దీంట్లోకి ఏదన్నా పన్నీర్ కర్రీ కానీ అట్లా ఏదన్నా చేసుకోవచ్చు. ఆలు కర్రీ కానీ ఎగ్ చేసినాము. దీంట్లో ఏమన్నా కొంతమంది కలుపుకునే కావాలా అనుకుంటారు కదా, వాళ్ళకి అవసరం ఏం లేదు దీంట్లోకి. మా అమ్మ అయితే ఎగ్గు పన్నీర్ 2 తింటుంది. లేదులే, మోషన్స్ అయితే ఏమంటే నీ మగం లేలే. చేసుకోండి, ట్రై చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ మర్చిపోద్దండి ప్లీజ్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంది అది? అదే నువ్వు తినేది చూపిద్దామని. ఎట్లా బాగా తింటావు? నువ్వు తినేది చూపించుకో, మీరు తినేది చూపించు. నేను తినేది ఏందిరా? లాస్ట్ నోట్లో పెట్టిన, అది కూడా పెట్టరా. నోట్లోకి పెట్టుకున్నావు, నోట్లోకి కూడా పెట్టు. రాధికమ్మ ఎట్లా తింటుంది అది కూడా జూమ్లో పెడతాను. ఆడబెట్టి తీస్తారా చొగిలోడా? నువ్వు ఎట్లా తింటావు అని మామూలు నువ్వు తినేది చూపివు కదా ఎవరికి అని అడిగినా. అంటే నేను ఏమైనా లోపల బాత్రూంలో కూర్చొని తింటానా, లేదంటే బీరువా సందుల్లో కూర్చొని తింటానా? లేదా అని నమ్ముతావో నమ్మలవో మింగుతావేమో అనుకుంటున్నారంట. ఈ పాప చెప్తాంది. అది మీ మాట, వాళ్ళ మాట కాదు. జూమ్లోకి పెట్టి చూపిస్తాను. నోట్లోకి పెట్టుకున్నా, నోట్లోకి పెట్టి ఊరికే లే. సరే తినల్లా వద్దా? తిను తిను తిను. కావాలంటే ఆడబెట్టుపో. ఏముంది చెట్టు, అది ఏం సరిపోతుంది పెట్టుకో. ఫాస్ట్గా టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు.
బాగాలేకోకుండా బాగుందని చెప్పు, మళ్ళీ బాగాలేకోకుండా బాగుందని చెప్పు. అమ్మ ఫీల్ అవుతుంది. బాగలేకున్నా బాగాలేదనే చెప్పు, ఏం ఫీల్ కానీ నేను. మళ్ళీ రాత్రి బెడ్ మీద బోర్ల పడుకొని ఏడుస్తుంది. కొడుక తిని ఎట్టుంది చెప్పు చేట. తిని ఇంకా బాగా తిని పెద్ద ముద్ద పెట్టుకోవచ్చట. అంత చిన్న ముద్ద నీకు నేలకి కూడా తగిలినట్లు కూడా అనిపించదు. కాలుతాందులే, ఓ 2 సార్లు తిని ఉండు, టేస్ట్ తెలుస్తుంది. ఉన్నిలే నువ్వు చేసిన నువ్వు చేసిన పలావ్ లాగా ఉందా? పర్లే అన్నా, చాలా బాగుంది అన్న. సూపర్. పర్లే అంటే ఉన్నానులేండి అని మీరు ఆయన నాతో కంపేర్ చేశాడు కదా, అందుకనేసి. పర్లే అంటే ఏంది ఉద్దేశం? అదే ఉన్నానులేండి అని. లేదన్నా, సూపర్ గా ఉంది నాది. మా ఇదేనా మీరు చెప్పింది? బిర్యానీ అన్నకి అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎవరు అడిగినారు గుడ్డు కూర్చునేది. అది వేరు. గుడ్డు పులుసు అంటే అది కాదు, ఇది బిర్యానీ, ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ. ఇదేనా?